మధ్యనే కాన్హాలో హార్ట్ఫుల్నెస్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాము. वहाँ पे हमने एक फिलॉसफी डिपार्टमेंट शुरू करने का निर्णय लिया है. దానిలో మేము తత్వశాస్త్ర విభాగమును ప్రారంభించాలని నిశ్చయించుకొని వృషభదేవ్జీ పేరున ఒక శాఖ అంటే ఒక చైర్ కేటాయించాలని నిర్ణయించుకున్నాము. అండ్ खास यही तो ये है कंपैरेटिव स्टडी. దీనిలో విశేషంగా జైన మతం వెలుగులో క్రైస్తవ మతం, బౌద్ధ మతం వెలుగులో జైన మతం, హిందూ మతం వెలుగులో జైన మతం, ఇస్లాం వెలుగులో జైన మతం, ఈ విషయాల గురించి ముఖ్యంగా జైన మతం గురించి తులనాత్మక అధ్యయనం చేపట్టాలని అనుకుంటున్నాము. बहुत लोगों को पता नहीं है. చాలా మందికి జైన మతమే అన్ని మతాలకు మూలమని తెలియదు. इसका प्रूफ भी है. దీనికి ఆధారం కూడా ఉంది. మీరు ఋగ్వేదం, యజుర్వేదం, భాగవతం చదువుతున్నప్పుడు వాటన్నింటిలో అక్కడక్కడ తీర్థాంకరుల ప్రస్తావన వస్తుంది. అంటే దాని అర్థం హిందూ మతం మొదలవటానికి చాలా ముందే జైన మతం ఉంది. ఇది దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం. జైన మతం అనేది అన్ని మతాలకు తల్లి వంటిది. వలన దీన్ని నేర్చుకోవడం చాలా ముఖ్యం. దాని సారం ఏమిటి అనేది తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సి ఉంది. हम जब देखते हैं अष्टवक्र गीता फॉर एग्जाम्पल, अष्टवक्र गीता में ఉదాహరణకు మనం అష్టావక్ర గీతను చూసినప్పుడు ఇద్దరు మహాత్ముల మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఒకరు బ్రహ్మర్షి అయిన అష్టావక్ర మహాముని అయితే రెండవ వారు జనక మహారాజు. ఆయన రాజు అయినప్పటికీ ఋషి అయ్యారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా ఉత్కృష్టమైంది. భగవద్గీతలో సంభాషణ చాలా సామాన్యమైంది, ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఒకవైపు అర్జునుడు మంచి యోధుడు, రెండవ వైపు అవతార పురుషుడైన కృష్ణ పరమాత్మ. వారిద్దరి మధ్య చాలా భేదం ఉన్నది. కృష్ణునితో ఒక సామాన్య మానవుడు మాట్లాడుతున్నాడు అని మనం అనవచ్చు, అది మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ అష్టావక్రుడు జనకుని మధ్య మన జ్ఞానానికి అతీతంగా సంభాషణ జరుగుతుంది. చల్తా హీ జాయేగా, సమజ్ మే నహీ ఆయేగా. మనకు అర్థం కాదు, కానీ మనం ధ్యానం చేసినప్పుడు అన్ని విషయాలు అర్థమవుతాయి. మొట్టమొదటి ప్రశ్నగా జనక మహారాజు ఏమడుగుతాడంటే, మనం బ్రహ్మ విద్యను ఎలా పొందగలము, మోక్షం ఎలా పొందగలము, వైరాగ్యమును ఎలా పెంపొందించుకోగలము అని. ఫస్ట్ క్వశ్చన్ ఇట్సెల్ఫ్. అష్టావక్రుడు దానికి జవాబు చెబుతూ మీరు ముందుగా 5 లక్షణాలను పెంపొందించుకోవాలని చెప్తారు. అవి ఏమిటంటే క్షమ, ఆర్జవం, దయ, సంతోషం మరియు సత్యం. ఇదే సూత్రాన్ని వృషభదేవి గారు కూడా చెప్తారు. జనక మహారాజ్ అంటే సీతాదేవి తండ్రి. ఇది శ్రీరాముని కాలంలో జరుగుతోంది. ఈ విషయం 73 తరాల ముందు కూడా జరిగింది. యమ నియమాల గురించి పతంజలి ఋషి చెప్తారు. ఈ 5 విషయాలే కాక నియమంలో మరికొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా జైన మతం నుండి తీసుకోబడ్డాయి. సో ఇస్మే రీసెర్చ్ కర్నే కి జరూరత్ నహీ హై, లేకిన్ దీనిలో పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. వాటిని సమన్వయం చేయడం, అలాగే మన వద్ద ఇన్ని సంపదలున్నందుకు మనల్ని మనం అభినందించుకోవాలి, గర్వపడాలి కూడా. అలాగే వారిలా తయారయ్యేందుకు ప్రయత్నించాలి. మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి విభజింపబడిన హృదయంలాగా ఇది చేస్తాము, అది చేస్తాము. మజా కూడా చెయ్యాలి, బ్రహ్మ విద్యను కూడా పొందాలి. ఇది తప్పక సాధ్యం అని చెప్తాం. ఇల్లు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని భౌతికంగా వదిలేయటం కాదు, మనసుతో వదిలేయాలి. మనసుతో వదిలేసినప్పుడు అన్నీ జరుగుతాయి. ఎందుకంటే మనం చాలా మంది సాధువులను చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇళ్లను వదిలేశారు, కానీ ఇంటి జ్ఞాపకాలు చాలా వస్తూ ఉంటాయి. మరి ఎలా వదిలేయాలి? ఇంట్లోనే ఉండండి. అటూ ఇటూ పరిగెత్తడం దేనికి? అక్కడే అన్నీ దొరుకుతాయి. భగవంతుడు అంతటా ఉన్నాడని, ఆయనకు అన్నీ తెలుసు అని మనం నమ్మినప్పుడు ఇంట్లో ఎందుకు లభించడు? లభిస్తాడు. ఎందుకంటే ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. ఇంత మాత్రమే చెప్పగలను.
కృతజ్ఞతలు.